ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని బాలాజీ రైస్ మిల్ నుండి వేలాది మంది కల్లుగీత కార్మికులు మోకు, మస్తాబులు, తాటి, ఈత కొమ్మలతో ప్రదర్శన జరిగింది. డప్పు మోతలతో సూర్యాపేట పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో అగ్రభాగాన కల్లుగీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లతో పాటు రాష్ట్ర ఆఫీసర్ బేరర్స్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. కల్లుగీత కార్మికుల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎలుగురు గోవింద్ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ చోగన్ సీతారాములు, బోలగారి జయరాములు, గౌని వెంకన్న, బొల్లె వెంకటమల్లయ్య, ఎస్ రమేష్ గౌడ్, బూడిద గోపి, పామన గొండ్ల అచ్చాలు, ఉషాగాని వెంకట నరసయ్య, బండకింద అరుణ్, గౌరీ అంజయ్య, జిల్లా నాయకులు కక్కిరేణి నాగయ్య, బైరు వెంకన్నగౌడ్, టైసన్ శ్రీను, ఉయ్యాల నగేష్, మడ్డి అంజిబాబు, బొత్తుల జనార్దన్, తొమ్మల సైదయ్య, గుణగంటి కృష్ణ, అబ్బగాని భిక్షం, బోడపట్ల జయమ్మ, మద్దెల జ్యోతి, నోముల వెంకన్న, జరుపోతుల కృష్ణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను 5 లక్షల ఎక్స్గ్రేషన్, 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్, ప్రతి విలేజ్ కి 560 జీవో ప్రకారం 5 ఎకరాల భూమిని గుర్తించిన 2000 నుండి 4000 రూపాయల వరకు, 2000 నుండి 4000 వరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను కల్లుగీత కార్మిక సంఘం గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను జనగామ జిల్లాకు మా ప్రభుత్వం వస్తే పాపన్న పేరు పెడతామని చెప్పింది ప్రభుత్వం. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతాం. జనగామ జిల్లాకు గీతా కార్మికుల సమస్యలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను గీతా కార్మిక సంఘం గీతా కార్మికుల సమస్యలను మా ఏజెన్సీ ములుగు జిల్లాల వృత్తి నడవాలంటేనే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. 2000 సంవత్సరంలో మా ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 10 మండలాలు ఉన్నాయి, 50 సొసైటీలు ఉన్నాయి. అందులో 35 సొసైటీలు ఏజెన్సీ పేరుతో రద్దు చేయడం జరిగింది. అప్పటిదాకా ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ కార్యక్రమం లోతుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఒక అవమానీయ సంఘటన అంటే అసలు ఏజెన్సీలు తాళెక్కదని మేము పార్కులు తాళెక్కుతలో వృత్తిపరంగా న్యాయపరంగా వచ్చిన భక్తుల తాడిచెట్లు గ్రామాల్లో తాడిచెట్లు తాళెక్కుతూ ఉన్నాం. కానీ మమ్మల్ని అంటరానులుగా చేస్తూ ఈ పాలక ప్రభుత్వాలు సొసైటీలో రద్దు చేస్తూ ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏజెన్సీలో రద్దు సొసైటీ చేయాలని
అనేక మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇప్పటి వరకు 2 సంవత్సరాలు కూడా ఆ వృత్తి సంక్షేమం మీద ఏజెన్సీ గీతల మీద ఏమాత్రం స్పందించలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రణబేరి పేరుతో హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మేము గౌడ్ల సత్తా ఏంటో తెలుసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కల్లుగీత కార్మిక సంఘం జనగామ జిల్లా నుండి మరి ఇప్పటికీ 99 వాహనాలులో 2400 మంది మరి ఇక్కడ సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు 28వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున బహిరంగ సభ గీతన్నల రణబేరి బహిరంగ సభ పెట్టడం జరిగింది. మరి గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ప్రభుత్వం మరి చిత్తశుద్ధి చూపడం లేదు. ప్రభుత్వం అయితే హామీలైతే ఏవైతే ఇచ్చిందో అవి అమలు చేయాలని ఇవాళ ఈరోజు బహిరంగ సభ పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నికల ముందు మన మేనిఫెస్టోలో పెట్టింది గీతా కార్మికులకు మరి మా ప్రభుత్వం వస్తే 5 లక్షలున్న ఎక్స్గ్రేషే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. అదే విధానంగా వృత్తి పింఛని 2000 నుండి 4000 రూపాయలకు పెంచుతామన్నది. ఏది అమలు లేదు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న పేరు నామకరణ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. మరి ఇవన్నీ సమస్యల మీద గీతా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకపోతే మరి పెద్ద ఎత్తున మరి ఆందోళన చేస్తామని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గీతా కార్మికులు నల్గొండ జిల్లా నుంచి ఈరోజు ఇక్కడ జరిగేటువంటి గీతన్నల రణబేరి బహిరంగ సభకు వేలాదిగా తరలి రావడం అనేది జరిగింది. ప్రధానంగా కల్లుగీత వృత్తి చాలా ప్రమాదకరమైన వృత్తి. ఈ వృత్తిని ఆధునీకరించి ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు ఆ బాధ్యతను మైమరిచి కల్లుగీత కార్మికులను ఓటు బ్యాంకు ఆయుధాలుగా చూస్తున్నాయి. కల్లుగీత కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఈరోజు సూర్యాపేటలో భారీగా బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కల్లుగీత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ ఎన్నికల మేనిఫెస్టోలో నేను కనుక అధికారంలోకి వస్తే 4000 రూపాయలు ఇస్తానని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇస్తామని వృత్తిలో ప్రమాద నివారణకు చర్యలు చేపడతామని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇంతవరకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయనటువంటి పరిస్థితి. ఎన్నిసార్లు మెమోరండాలు ఇచ్చినా దున్నపోతు మీద వాన కురిసే పరిస్థితి ఉంది. కాబట్టి కల్లుగీత కార్మికులంతా తమ హక్కుల కోసం ఈరోజు భారీ ఎత్తున బహిరంగ సభను జయప్రదం చేయడం కోసం ఇక్కడికి తరలిరావడం జరిగింది. సూర్యాపేటలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గీతన్నల రణబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూ ఉన్నాం. పెన్షను 2000 నుంచి 4000కు పెంచుతామని చెప్పి అన్నారు, పెంచలేదు. ఎక్స్గ్రేషియో నుంచి 10 లక్షలకు పెంచుతామన్నారు, పెంచలేదు. అనేక హామీలు ఇచ్చినటువంటి అమలు చేయలేదు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క భవిష్యత్తులో పరిష్కారం సందర్భంగా బహిరంగ సభ సూర్యాపేట పట్టణ కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం గీతా కార్మికులకు ఇచ్చిన హామీలను ఎన్నికల్లో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వృత్తి పింఛను 4000కు పెంచుతానని పెంచలేదు. ఇంతవరకు 2 సంవత్సరాలుగా వస్తున్న 2 సంవత్సరాలు పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఎక్స్గ్రేషియో కానీ వృత్తి పింఛను కానీ అదేవిధంగా గీత వృత్తి ఫెడరేషన్కు 5000 కోట్లు కేటాయించాలని చెప్పి ప్రతి గీతా కార్మికుడికి బైకులు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గీతా కార్మికులు ప్రమాదకరమైన వృత్తి. ఈ వృత్తిలో కార్మికులు బిడ్డల్లా చనిపోతూ ఉన్నారు. ఆ సందర్భంగా ఎలాంటి రాజకీయ నాయకులు కానీ ఈ ప్రాంతం ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ కార్మికులను పరామర్శించేది లేదు. వారికి వచ్చే ఎక్స్గ్రేషియన్ సకాలంలో ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు 745 మంది చెట్ల మించి పడ్డారు. వారికి సంబంధించి ఎక్స్గ్రేషియో 12 కోట్ల రూపాయలు రిలీజ్, ₹1 కూడా రిలీజ్ కాలేదు. ఈ సందర్భంగా ఎక్స్గ్రేషియో కానీ పింఛన్స్ కానీ గీత వృత్తిని ఆధునీకరించాలని చెప్పి ప్రతి గీతా కార్మికుడికి బైకులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.